హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది నగరాలలో ఏది మధ్యాహ్న సమయంలో సూర్యుని యొక్క నిలువు కిరణాలను ఎప్పుడు అనుభవించదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, న్యూఢిల్లీ. న్యూఢిల్లీ నగరంలో కనుక చూసినట్లయితే మధ్యాహ్న సమయంలో సూర్యుని యొక్క నిలువు కిరణాలు అనుభవించవు. నెక్స్ట్ క్వశ్చన్. కోస్తా ఆంధ్ర మరియు ఒరిస్సా తరచుగా ఈ క్రింది ఏ రకమైన ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, తుఫానులు. అంటే తుఫాన్లకు సంబంధించినటువంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనడం జరుగుతుంది. ఏవేవండి? కోస్తాంధ్ర మరియు ఒరిస్సా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒకటి మాత్రమే. అంటే నైరుతి ఋతుపవనాల కారణంగా షిల్లాంగ్ పీఠభూమిలో భారీ వర్షాలు కురుస్తాయి. వీటి కారణంగా నైరుతి ఋతుపవనాల కారణంగా కనుక చూసినట్లయితే షిల్లాంగ్ పీఠభూమిలో భారీ వర్షాలు కురవడము జరుగుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ముంబైలో పూణే కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఎందుకంటే అంటే ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగడం ఏంటంటే, ముంబైలో కనుక చూసినట్లయితే పూణే కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఎందు కారణంగా అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, ముంబై గాలి వీచే వైపు ఉంది. ఏంటండి అది? ముంబై కనుక చూసినట్లయితే గాలి వీచే వైపు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో డిసెంబర్లో గరిష్టంగా సూర్యరశ్మిని ఏ ప్రదేశంలో కనుగొంటాము? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కన్యాకుమారి. అంటే కన్యాకుమారిలో కనుక చూసినట్లయితే డిసెంబర్లో ఎక్కువ సూర్యరశ్మిని కనుగొనవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఋతుపవనాల తిరోగమనం అన్నది దీని ద్వారా గుర్తించబడింది? ఆన్సర్ ఋతుపవనాల తిరోగమనం అనున్నది ఇక్కడ దేని కారణంగా చూపించబడింది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఒకటి మాత్రమే. అంటే ఒకటి మాత్రమే అంటే స్పష్టమైన ఆకాశము అంటే ఋతుపవనాల తిరోగమనం అనేది స్పష్టమైన ఆకాశం ద్వారా గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. అమృత్సర్ మరియు సిమ్లా ఒకే అక్షాంశాన్ని కలిగి ఉన్నప్పటికీ సిమ్లా అమృత్సర్ కంటే చల్లగా ఉంటుంది. అంటే ఇక్కడ రెండు ఇవ్వడమైందండి ప్రదేశాలు. అయితే అమృత్సర్ మరియు సిమ్లా రెండు ఒకే అక్షాంశాన్ని కలిగి ఉన్నప్పటికీ సిమ్లా కంటే అమృత్సర్ చల్లగా ఉంటుంది. ఎందు కారణంగా అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, అధిక ఎత్తులో ఉంది. ఏదది? అమృత్సర్ అనేది అధిక ఎత్తులో ఉంది కాబట్టి సిమ్లా కంటే అమృత్సర్ చల్లగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తుఫాను. అయితే భారతదేశంలో కనుక చూసినట్లయితే అత్యధిక వర్షపాతము దేనితో సంబంధం కలిగి ఉంటుంది అని అంటే తుఫానుకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్. శీతాకాలపు జనవరి నెలలో భారతదేశంలో ఏ ప్రాంతంలో గణనీయమైన వర్షాలు కురుస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పంజాబ్. అంటే పంజాబ్ ప్రాంతంలో కనుక చూసినట్లయితే శీతాకాలము జనవరి నెలలో భారతదేశంలో కనుక చూసినట్లయితే పంజాబ్లో గణనీయమైన వర్షాలు కురవడము జరుగుతుంది. తిరువనంతపురం ఉష్ణోగ్రత మేలో ముంబై కంటే తక్కువగా ఉంటుంది మరియు జనవరిలో ముంబై కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి గల కారణము? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, తిరువనంతపురంలో వేసవిలో అత్యధిక వర్షపాతం ఉంటుంది మరియు భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. సముద్రంలో తేలియాడే మంచు కొండలలో సముద్ర మట్టానికి పైన మిగిలిన భాగం దృష్ట్యా ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1/10వ వంతు. నెక్స్ట్ క్వశ్చన్.
ఇతర 3 జతలతో పోలిస్తే ఈ క్రింది జతల నగరాల్లో ఏది అతిపెద్ద వార్షిక సగటు వర్ష వ్యత్యాసాన్ని కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ముంబై మరియు పూణే. అంటే ఇతర 3 జతలతో పోలిస్తే గనక కింది జతల నగరాల్లో గనక ఏది పెద్ద వార్షిక సగటు వర్షపాత వ్యత్యాసాన్ని కలిగి ఉంటుందంటే ముంబై మరియు పూణే. నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2. అంటే ఇక్కడ శివాలిక్ ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చే వృక్షజాలాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ బుందేల్ఖండ్ పీఠభూమి ముళ్ళు మరియు కుంచెతో కూడిన అటవీ రక వృక్ష సంపదను కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రదేశాల్లో జూన్ నుండి సెప్టెంబర్ వరకు తులనాత్మకంగా అతి తక్కువ సగటు ఋతుపవన వర్షపాతము ఏది? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది ప్రదేశాల్లో జూన్ నుండి సెప్టెంబర్ వరకు తులనాత్మకంగా అతి తక్కువ సగటు ఋతుపవన వర్షపాతము ఏది? అతి తక్కువ సగటు ఋతుపవన వర్షపాతం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ పశ్చిమ ఉత్తరప్రదేశ్. అంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కనుక చూసినట్లయితే జూన్ నుండి సెప్టెంబర్ వరకు తులనాత్మకంగా అతి తక్కువ సగటు ఋతుపవన వర్షపాతము ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు సంభవించే వర్షపాతం మొత్తాన్ని పరిగణలోనికి తీసుకుంటే వర్షపాత పరంగా ఈ క్రింది వాటిలో నగరాల దృష్ట్యా సరైన క్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కోల్కత్తా, అలహాబాద్, అహ్మదాబాద్. అంటే కోల్కత్తా, అలహాబాద్, అహ్మదాబాద్లో కనుక చూసినట్లయితే జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షపాతం అనేది ఈ విధంగా సంభవించడం జరుగుతుంది. నెక్స్ట్ పశ్చిమ కనుమలు మరియు నీలగిరి కొండల పొడవైన కారిడార్ లీవార్డ్ వైపులో ఏ రకమైన వాతావరణంలో ప్రబలంగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఉష్ణమండల పాక్షిక శుష్క గడ్డి. అంటే ఇక్కడ ఏ రకమైన వాతావరణం ఉంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. అయితే ఇక్కడ ఉష్ణమండల పాక్షిక శుష్క గడ్డి వాతావరణము ఎక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఋతుపవనాల ప్రారంభం యొక్క అవరోహణ తేదీల ఆధారంగా ఈ క్రింది రాష్ట్రాలను అమర్చండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 3, 2, 1, 4. అంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఈ క్రింది ప్రాంతాలలో వార్షిక వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతము ఏది? వార్షిక వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతం ఏది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఈశాన్య రాజస్థాన్. అంటే ఈశాన్య రాజస్థాన్లో కనుక చూసినట్లయితే వార్షిక వర్షపాతం తక్కువగా ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో భారతదేశం యొక్క పశ్చిమ తీరం వేసవిలో చాలా ఎక్కువ వర్షపాతం ఎక్కడ నమోదవుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, పశ్చిమ కనుమలు. అంటే పశ్చిమ కనుమలలో చూసినట్లయితే చాలా ఎక్కువ వర్షపాతం నమోదు కావడము జరుగుతుంది. నెక్స్ట్ హిమాలయ శ్రేణి అన్నది జాతుల వైవిధ్యంలో చాలా గొప్పది. ఈ దృగ్విషయానికి సంబంధించిన ఈ క్రింది వాటిలో సరైన కారణము ఏది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే హిమాలయాల శ్రేణి అనున్నది జాతుల వైవిధ్యంలో చాలా గొప్పది. అయితే ఈ దృగ్విషయానికి సంబంధించి సరైనది ఏది అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి ఏంటంటే ఇక్కడ ఇది వివిధ జీవ భౌగోళిక మండలాల సంగమము. వివిధ జీవ భౌగోళిక మండలాల సంగమంగా చెప్పవచ్చును. ఏదండి అది? హిమాలయ శ్రేణి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో జూన్ నెలలో పొడవాటి రోజు ఉండే నగరం ఏది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే జూన్ నెలలో పొడవాటి రోజు ఉండే నగరం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, కోల్కత్తా. ఏంటండి అది? కోల్కత్తా.
నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరము మే జూన్లో ఋతుపవనాలు భారతదేశం యొక్క ఏ దిశ యొక్క దక్షిణ కొనకు చేరుకుంటాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నైరుతి దశ. అంటే నైరుతి దిశ వైపు చేరుకోవడము జరుగుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశం యొక్క పశ్చిమ తీరం వెంబడి వర్షాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఓరోగ్రాఫిక్. ఏంటండి అది? ఓరోగ్రాఫిక్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశంలోని అత్యంత పొడి ప్రదేశం ఏదో గుర్తించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే అత్యంత పొడి ప్రదేశం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, లేహ్ అత్యంత పొడి ప్రదేశంగా చెప్పవచ్చును. నెక్స్ట్, భారతీయ ఋతుపవనాలు అన్నవి క్రింది వాటిలో దీని కారణంగా కాలానుగుణ మార్పు ద్వారా గుర్తించబడతాయి. అంటే దేని కారణంగా కాలానుగుణ మార్పు ద్వారా గుర్తించబడతాయి అని అంటే ఏంటి అండి అవి? భారతీయ ఋతుపవనాలు. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, భూమి మరియు సముద్రం యొక్క అవకలన వేడి. భూమి మరియు సముద్ర అవకలన వేడి కారణంగా భారతీయ ఋతుపవనాలు అనేవి కాలానుగుణ మార్పు ద్వారా గుర్తించబడతాయి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో వర్షపాతానికి దీనితో సంబంధం లేదు. ఆన్సర్ ఆప్షన్ డి అండి, యాంటీ సైక్లోన్లు. అంటే భారతదేశంలో వర్షపాతానికి దేనితో సంబంధం లేదు అని అంటే యాంటీ సైక్లోన్లతో సంబంధం లేదుగా చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది అవాస్తవం అంటే సారీ అండి, ఇక్కడ ఏది అవాస్తవం అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవే. అంటే ఇక్కడ ఋతుపవనాల తీవ్రత అన్నది ఉష్ణమండల మాంద్యాల ద్వారా నిర్ణయించబడుతుంది. నెక్స్ట్, తమిళనాడు ఈశాన్య ఋతుపవనాల నుండి వర్షపాతం పొందుతుంది. నైరుతి ఋతుపవనాలు వెనక్కి తగ్గడం వల్ల ఆంధ్రప్రదేశ్పై పెద్దగా ప్రభావము లేదు. అంటే ఇవన్నీ సరైనవిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, చలికాలంలో భారతదేశంలోని వాయువ్య భాగంలో బలహీనమైన అధిక పీడనం ఏర్పడినప్పుడు క్రింది వాటిలో వాతావరణ పరిస్థితులపై ఎలాంటి ప్రభావము ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అధిక మరియు పొడి గాలులు ఈ అధిక పీడన ప్రాంతం నుండి బయటకు వీస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో శీతల ఎడారి ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, లడాక్. అంటే మన భారతదేశంలో శీతల ఎడారి ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, లడాక్. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. మన భారతదేశంలో కనుక చూసినట్లయితే శీతల ఎడారి లడాక్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.